హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, శౌర్య పాఠం. ఈ ఫిల్మ్ వచ్చేసి క్రైమ్ కామెడీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఇందులో ఇంద్రారామ్ అంటే పాయల్ రాధాకృష్ణన్ యాక్ట్ అయితే చేస్తున్నారు. రీసెంట్ గా ఏప్రిల్ మంత్ లో ఈ ఫిల్మ్ వచ్చేసి థియేటర్స్ లో అయితే రిలీజ్ చేస్తున్నారు. నౌ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ సడన్ గా అప్లోడ్ అయితే చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓవర్సీస్ లో చూడడానికి అందుబాటులో అయితే ఉంది. సో మల్టిపుల్ ఆడియోస్ లో వచ్చేసి ప్రైమ్ వారు అప్లోడ్ అయితే చేశారు. వెయిట్ చేయండి, ఇండియాలో కూడా ఫ్యూ డేస్ లో చూడడానికి రిలీజ్ ఉంటుంది. 2 hours 4 minutes డ్యూరేషన్ తో ఉన్న ఈ ఫిల్మ్ మీరు ఇప్పుడే చూడాలనుకుంటే ఇండియాలో అన్అఫిషియల్ గా ఆన్లైన్ లో వచ్చింది, వాచ్ చేయవచ్చు. లైక్ ఎవరైనా ఈ ఫిల్మ్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో 1 word రివ్యూ కామెంట్ లో డ్రాప్ చేయండి. నెంబర్ 2, రీసెంట్ గా థియేటర్స్ లో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన హిందీ ఫిల్మ్ కేసరి చాప్టర్ 2. ఈ ఫిలిం మనకి థియేటర్స్ లో వచ్చేసి తెలుగు వర్షన్ కన్ఫర్మ్ అయితే చేశారు. తెలుగు వర్షన్ వచ్చేసి May 23rd రిలీజ్ ఉంటుంది. మూవీ వచ్చేసి హిస్టారికల్ డ్రామా ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్వాలా బాగ్. సో దాని గురించి మన ముందుకు ఈ కోర్టు డ్రామా అనేది తీసుకొని వచ్చారు. మూవీ అయితే మస్ట్ వాచ్. ఇందులో అక్షయ్ కుమార్ గారు, మాధవన్ ఇంకా అనన్య పాండే యాక్ట్ అయితే చేశారు. మూవీ ఫ్రెండ్స్ రియల్లీ చాలా అంటే చాలా బాగా తీశారు. సో థియేటర్స్ లో హిందీ వర్షన్ వచ్చి సూపర్ హిట్ అయితే అయింది. నౌ ఇప్పుడు తెలుగు వర్షన్ థియేటర్స్ లో ప్లాన్ చేశారు. May 23rd కి రిలీజ్ ఉంటుంది. సో థియేటర్స్ లో మాత్రం ఈ ఫిల్మ్ మిస్ అయితే కాకండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. నెంబర్ 3, జాన్ విక్ స్పిన్ ఆఫ్ లో వస్తున్న ఫిల్మ్ బాలెరినా స్టారింగ్ అన్నా డే ఆర్మస్ అండ్ కీనీ రూస్. ఈ ఫిల్మ్ నుంచి మరొక న్యూ ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. అది మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. సో ఈసారి మనకు వచ్చేసి ఈ న్యూ ట్రైలర్ కట్ తో డబ్బుడ్ వర్షన్స్ ఆడియోస్ అండ్ తెలుగు వర్షన్ ట్రైలర్ కట్ కూడా రిలీజ్ చేశారు. సో తెలుగు వర్షన్ ట్రైలర్ కూడా వచ్చింది, మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. అండ్ థియేటర్స్ లో వచ్చేసి ఈ ఫిల్మ్ మనకి ఇండియన్ ఆడియోస్ హిందీ, తెలుగు, తమిళ్. సో ఈ ఆడియోస్ అనేవి కన్ఫర్మ్ అయితే చేశారు. June 6th కి మనకి వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ థియేటర్స్ లో రిలీజ్ ఉంటుంది. మీలో ఎంతమంది ఈ ఫిల్మ్ కోసం ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు కామెంట్ లో తెలియజేయండి. అనాడే ఆర్మోస్ ఒకటే కాదు, మనకి కీనీ రూస్ అదే జాన్ విక్, సో తన క్యారెక్టర్ రోల్ కూడా ఈ ఫిల్మ్ లో హైలైట్ అయితే ఉండబోతున్నట్టు టీజర్ ట్రైలర్ చూస్తేనే అర్థమైతే అవుతుంది. June 6th వరల్డ్ వైడ్ గా మల్టిపుల్ ఆడియోస్ లో ఈ ఫిల్మ్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 4, గ్యాంగర్స్. డైరెక్టర్ సుందర్ సి తీసిన ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడో తీసి రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టున్నారు. మూవీ వచ్చేసి కామెడీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఇందులో సుందర్ సి, వడివేలు అండ్ రెజినా కెసాండ్రా మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేశారు. రీసెంట్ గా ఏప్రిల్ మంత్ లో ఈ ఫిల్మ్ థియేటర్స్ లో రిలీజ్ అయితే అయింది. ఇప్పుడు ఒక 20 days కి మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పుడు టుడే వచ్చేసి అప్లోడ్ అయితే చేశారు. అయితే ఇక్కడ వండర్ఫుల్ గుడ్ న్యూస్ వచ్చేసి మనకి థియేటర్స్ లో వచ్చేసి ఓన్లీ తమిళ వర్షన్ మాత్రమే రిలీజ్ చేసింది. ఓటీటీ స్ట్రీమింగ్ లో వచ్చేసి డబ్బుడ్ వర్షన్స్ రిలీజ్ చేశారు. అందులో తెలుగు ఆడియో కూడా ఉంది. సో ఎవరికైనా కామెడీ థ్రిల్లర్ మూవీస్ చూడడం ఇష్టం ఉంటే ఈ ఫిల్మ్ వాచ్ చేయవచ్చు. సుందర్ సి కామెడీ మూవీస్ ఎలా ఉంటాయో మీకు ఐడియా ఉండే ఉంటుంది అనుకుంటున్నా. నెంబర్ 5, కెవిన్ అప్కమింగ్ ఫిల్మ్ కిస్. ఈ ఫిల్మ్ థియేటర్స్ లో రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. జూలై మంత్ లో ఈ ఫిల్మ్ థియేటర్స్ లో రిలీజ్ ఉండబోతుంది. ఫీమేల్ లీడ్ లో ప్రీతి అస్రాని యాక్ట్ అయితే చేస్తుంది. కెవిన్ నుంచి మనం లాస్ట్ గా వచ్చేసి బ్లడీ బెగ్గర్ ఫిల్మ్ అయితే చూసాం. దాని తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ అయితే ఇదే జూలై మంత్ లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 6, ది అన్బ్రేకబుల్ బాయ్. ఈ ఫిల్మ్ వచ్చేసి ఈ ఇయర్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇది ఒక డ్రామా ఫిల్మ్ గా వచ్చింది. ఇప్పుడు ఈ ఫిల్మ్ ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. 2 మోడ్లో అప్లోడ్ అయితే అయింది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫిల్మ్ వాచ్ చేయొచ్చు. ఇది ఒక డ్రామా ఫిల్మ్. 10కి 5.7 IMDb రేటింగ్ అయితే దక్కించుకోండి. ఇందులో హీరోగా వచ్చేసి మీరు షజామ్ సిరీస్ చూశారు కదా, అందులో మెయిన్ హీరో. నెక్స్ట్ నెంబర్ 7, థగ్ లైఫ్. ఈ ఫిల్మ్ నుంచి ప్రమోషన్ ప్లానింగ్ అప్డేట్ అనేది రివీల్ అయితే చేశారు. అందులో ఫస్ట్ వన్ అఫీషియల్ ట్రైలర్ తమిళ వర్షన్ వచ్చేసి May 17th కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ హిందీ వర్షన్ ట్రైలర్ వచ్చేసి May 20కి రిలీజ్ ఉంటుంది. ఇంకా మలయాళం వర్షన్ May 21st రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ తెలుగు వర్షన్ వచ్చేసి May 22nd తెలుగు వర్షన్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఇంకా ఆడియో లాంచ్ ప్లాన్ చేశారు. May 24th వచ్చేసి సాయిరామ్ కాలేజ్ లో
ప్లాన్ చేశారు. ఇంకా నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చూసుకున్నట్టయితే ఢిల్లీలో ఫస్ట్ ఈవెంట్ May 26 జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బెంగళూరులో May 27, త్రివేంద్రంలో May 28. ఇంకా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్లో ప్లాన్ చేశారు. May 29 వచ్చేసి జరుగుతుంది. ఇంకా మలేషియాలో ఒక ఈవెంట్ May 31, ఇంకా దుబాయ్లో ఒక ఈవెంట్ June 1 వచ్చేసి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ప్రమోషన్ అప్డేట్స్ వచ్చేసి May 17 నుంచి ఇంకా నాన్ స్టాప్గా June 1 వరకు ప్రమోషన్స్ వచ్చేసి ఈ ఫిల్మ్ నుంచి కంటిన్యూస్గా జరుగుతున్నాయి. నెంబర్ 8 కింగ్డమ్. May 31కి ఈ ఫిల్మ్ రిలీజ్ కావట్లేదు, పోస్ట్ పోన్ అవుతున్నట్టు తెలుసు కదా. న్యూ డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. July 4 ఈ ఫిల్మ్ థియేటర్స్లో కన్ఫర్మ్ అయితే చేశారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే రీసెంట్గానే కదా నితిన్ తమ్ముడు ఫిలిం వచ్చేసి July 4కి ఫిక్స్ అయితే చేశారు. అయితే ఇప్పుడు కింగ్డమ్ ఫిలిం ఎంటర్ అయితే అయింది. ఇది ఎంటర్ అవడంతో నితిన్ తమ్ముడు ఫిలింని వచ్చేసి పోస్ట్ పోన్ అయితే చేస్తున్నారు. న్యూ డేట్ అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. సో టీమ్ అయితే అనుకుంటున్నారు న్యూ డేట్ వచ్చేసి July 24. July 24కి ఫిక్స్ అయితే చేస్తున్నట్టు. అయితే ఇక్కడ July 24 ఒక బిగ్ మూవీ అనేది ఆల్రెడీ ప్లానింగ్లో అయితే ఉంది. అదే చిరంజీవి గారిది విశ్వాంబర. అయితే ఇప్పుడు తమ్ముడు ఫిలింని ఇక్కడ ఎంటర్ చేయడంతో ఇంకా విశ్వాంబర ఫిలిం జూలై మంత్లో కూడా రిలీజ్ అవ్వట్లేదన్నట్టు తెలుస్తోంది. నెంబర్ 9 ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబో ఫిలిం 10 టైటిల్ డ్రాగన్. ఈ ఫిలిం గురించి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి ఇందులో మరొక న్యూ యాక్ట్రెస్ని తీసుకోబోతున్నారు. అయితే ఇక్కడ ఈ యాక్ట్రెస్ ఇంకా కన్ఫర్మ్ అయితే కాదు, తనే రష్మిక మందన. రష్మిక మందన ఈ ఫిలింలో వచ్చేసి మెయిన్ ఫీమేల్ క్యారెక్టర్ అయితే కాదు, ఒక స్పెషల్ రోల్ అయితే తీసుకోబోతున్నారట స్టోరీకి కనెక్షన్తో. ఆల్రెడీ మనకి మెయిన్ ఫీమేల్ లీడ్లో వచ్చేసి రుక్మిణి వసంత్ని అనుకుంటున్నారు. ఇప్పుడు న్యూస్ అయితే వచ్చింది రష్మిక మందన ఒక స్పెషల్ రోల్ ఈ ఫిలింలో చేస్తున్నట్టు. దీని గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఫ్యూచర్లో రావాల్సి అయితే ఉంది. నెంబర్ 10 ది రాజా సాబ్. రీసెంట్గా హైదరాబాద్కి ప్రభాస్ గారు రిటర్న్ అయితే అయ్యారు. ఇప్పుడు తను వచ్చేసి ది రాజా సాబ్ నుంచి జరుగుతున్న షెడ్యూల్ షూటింగ్లో జాయిన్ అయితే అవుతున్నారు. మరో ఫ్యూ డేస్లో ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్లో ప్రభాస్ గారికి సంబంధించి సీన్స్ అనేవి షూట్ అయితే చేస్తున్నారంట. ఇంకా మనకి టీజర్ కట్ విషయానికి వస్తే టీజర్ కట్ అనేది రెడీ అయితే అయిపోయింది. ఇంకా ప్రభాస్ గారు డబ్బింగ్ కొట్టి ఇంకా కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంటుంది ఎడిట్ చేయడంలో. సో అది కంప్లీట్ అయిపోయి దిస్ మంత్ ఎండ్ లోపల మనకి అఫీషియల్ టీజర్ అనేది రిలీజ్ ఉంటుంది. వెయిట్ చేయండి, ఒక ఎక్సైటింగ్ అఫీషియల్ టీజర్ వచ్చేసి ది రాజా సాబ్ నుంచి మనం మరో ఫ్యూ డేస్లో చూడబోతున్నాం. నెంబర్ 11 బుల్ చుక్ మాఫ్. ఈ ఫిలిం వచ్చేసి టైమ్ లూప్ కామెడీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. రాజ్ కుమార్ రావు అండ్ వామిక గావి యాక్ట్ అయితే చేశారు. సో తెలుసు కదా, ఈ ఫిలిం వచ్చేసి థియేటర్స్ స్కిప్ చేసి డైరెక్ట్గా ఓటీటీ స్ట్రీమింగ్ ప్రైమ్ వీడియో వారు May 16కి అనౌన్స్ అయితే చేశారు. అయితే ఇక్కడ అనౌన్స్ చేశారో లేదో కోర్టులో కేసు అయితే వెళ్ళింది. అయితే ఇక్కడ కోర్టు నుంచి ఇప్పుడు ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఫిలిం డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయడానికి లేదు, ఫస్ట్ థియేటర్స్లోనే రిలీజ్ చేయాలని చెప్పేసి May 23 ఈ ఫిలిం థియేటర్స్లో కన్ఫర్మ్ అయితే చేశారు. అయితే ఇక్కడ కోర్టు నుంచి ఆర్డర్ అయితే వచ్చింది. May 23 నుంచి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఓకే, రిలీజ్ అయిన 2 వీక్స్కి ఓటీటీ స్ట్రీమింగ్ కన్ఫర్మ్ అయితే చేశారు June 6. సో June 6కి వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం స్ట్రీమింగ్ అయితే ఉంటుందన్నమాట. నెంబర్ 12 పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ ఫిలిం దే కాల్ హిమ్ ఓజీ. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి షూటింగ్ షెడ్యూల్ వచ్చేసి టుడే నుంచి స్టార్ట్ అయితే అయింది. తను షూటింగ్ లో జాయిన్ అయితే అయ్యారు. ఈ షెడ్యూల్ వచ్చేసి ఇంకా జూన్ మంత్ వరకు జరగబోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఉస్తాద్ భగత్ సింగ్ ఫిలిం అయితే ఉంది కదా, దీన్ని కూడా స్టార్ట్ అయితే చేస్తున్నట్టు న్యూస్ అయితే వచ్చింది. తెలుసు మనకి హరీష్ శంకర్ గారి డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ ఫిలిం వచ్చేసి కొంతవరకు షూటింగ్ పోర్షన్ అయితే అయి ఉన్నట్టు. ఇంకా ఈ ఫిలిం నుంచి మళ్ళీ షూటింగ్ బిగిన్ అయితే చేస్తున్నారు. June 12 నుంచి బిగిన్ అవుతున్నట్టు న్యూస్ అయితే ఉంది. మరి చూడాలి, ఇది కన్ఫర్మ్ అయితే అవ్వాల్సి అయితే ఉంది. June 12కి ఉస్తాద్ భగత్ సింగ్ షెడ్యూల్ బిగిన్ అయినట్టయితే ఇంకా నెక్స్ట్ ఇయర్లో ఈ ప్రాజెక్ట్ మన ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేయవచ్చు. నెంబర్ 13 శ్రీలీల అప్కమింగ్ మూవీస్ లిస్ట్ లో జూనియర్ అని చెప్పేసి ఒక ఫిల్మ్ అయితే ఉంది కదా, ఎప్పుడో ఇయర్స్ బ్యాక్ అనౌన్స్ అయితే చేశారు. ఇందులో హీరోగా డెబ్యూట్ రవిచంద్రన్ ఇంకా జెనీలియా కూడా యాక్ట్ అయితే చేస్తుంది. ఈ ఫిల్మ్ థియేటర్స్ లో కన్ఫర్మ్ అయితే చేశారు July 18th ఈ ఫిల్మ్ థియేటర్స్ లో రిలీజ్ ఉండబోతుంది అనమాట. బాయ్.